అస్మద్గురుభ్యో నమః. కులగోత్రమ్ముల తడవక పలువరకున్ విద్య గరపి పండిత కవులన్ సలిపిన మతి వాచస్పతిన్ కలనేని రంగార్యున్ మరువగా తరమగుణ. మా ఆచార్యుల వారికి దాసోహం సమర్పించుకుంటూ వారి దగ్గర నేర్చుకున్న భగవద్ విషయం అంటే తమిళ ప్రబంధము, అదే పద్ధతిలో బ్రహ్మసూత్ర భాష్యము, అది విశిష్టాద్వైతం ప్రధానంగా, తరువాత ద్వైత అద్వైత సిద్ధాంతాలని కూడా వారి దగ్గర తెలుసుకున్న కారణం చేత దేని మీద ఏ సాంప్రదాయం మీద ద్వేషం లేకుండానే ఆ వాటిల్లో ఉండే విశేషాలు చెప్పడానికే అలవాటు చేసుకున్న వాళ్ళం అని చెప్తూ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నారద పురాణంలో వేదపాదస్తవం జైమిని మహర్షి చేసిన దాంట్లో తరువాతి శ్లోకంలోకి వెళదాం. అంటున్నాడు, లౌకికై యత్కృతం దుష్టై న అవమానం సహామహే. దుష్టై న అవమానం సహామహే. దేవేశ తవ దాసేభ్యో భూరిదా భూరిదేహి నః. శ్లోకంలో కష్టమే ఉందండి, అర్థమైపోయింది కదా. ఏమిటది? లౌకికై యత్కృతం. లోకంలో బతుకుతున్నాము, అధర్వణవేదం ఉంటుంది. ఓ మంచి కోసమో దేనికోసమో యాచనకి పెడతాము. మా గుండెల్లో నిప్పులు పోస్తారు, శూలాలు పెట్టి పొడుస్తారు. ఇలాగా శరీరమే విచక్షణం, అది కాస్త నాశనం అవుతుంది. విచిక్షుబేయత్, క్షోభపడుతుంది. అలాంటి సందర్భంలో నీ దయ అనే అమృతం చేత పావనం చెయ్యవయ్యా స్వామి. చెయ్యి సాతడం అంటే ఎంత కష్టమయ్యా. యజ్ఞం తెలుసు, నీకు తెలియందే ఉంది. నువ్వేమిటి అడుగుతావు? బిచ్చమడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి. నువ్వు అలాంటి వాడివయ్యా. చెయ్యి చాచావన్న పేరే తప్పించి కాదు, నువ్వు అడుగుతున్నది ఇది. మా దగ్గర ఉండే అహంకార మమకారాల్ని తొలగించడానికి. మేము ఎలా ఉన్నా అవమానిస్తారయ్యా. లౌకికై యత్కృతం దుష్టై న సహామహే అవమానం. కృష్ణుడి లాంటి వాడు వస్తేనే అతను కూర్చునే సింహాసనం కింద 4-5 తాడి చెట్ల లోతు కలిగిన గొయ్యిత పెట్టాడు దుర్యోధనుడు, పరమ దుర్మార్గుడు. అది తెలిసిన విదురుడు కృష్ణుడు తన ఇంటికి రాగానే ఇంటి బయట కాస్త కుర్చీ వేస్తూ పీట వేస్తూ ఇలా తడివి కొట్టి చూశాట. భారతంలో ఉంది. ఏం చెప్తామండి? అలాగా అవమానం చేయడం పనిగట్టుకుని సహామయే. వాళ్ళు సహించారు, మా వల్ల కాదు కదయ్యా. అందుకని దేవేశ తవ దాసేభ్యో భూరిదా భూరిదేహి నః. నువ్వు భూరిదా, అడగడం కంటే కొన్ని రెట్లు కొండలంత వరములు గుప్పెడువాడు అంటారు కదా, అలా ఇచ్చేవాడివి నువ్వు. అందుకని అడుగుతున్నాం. భూరిదా భూరిదేహి నః, మాకివ్వయ్యా. ఇది ప్రార్థన. ఇది ఋగ్వేదంలో ఉన్న మంత్రంలో ఇది చక్కగా వస్తుంది. భూరిదా భూరిదేహి నో మా దభ్రం భూర్యాభర భూరిఘేబిదింద్ర దిత్ససి అంటూ ఇంద్రుణ్ణి ప్రార్థన చేస్తూ చెప్పే మంత్రం ఇది. ఇంద్రుడంటే అధికారి, ఇంద్రుడి లోపల అంతర్యామిగా ఉండేది పరమాత్మ. అందుకని ఇంద్ర భూరిదాహ, బహురకములైన ధనాధిప్రచుడవైన ధనాధిప్రతుడు నువ్వు, ధనాలన్నీ ఇస్తావు. భూరి నః దేహి, మాకు రకరకాల ధనాలు ప్రసాదించు. మీరు ఇంద్రుడు అనగానే గానా బజానా ఇదే గుర్తొస్తుంది. అడివంతా కాలిపోతుంటే చెట్టు లోపల పక్షులు ఉన్నాయి. పక్షులు వదిలి వెళ్ళటం లేదు. ఇంద్రుడు వచ్చి ఆ కాలిపోతున్న చెట్టు మీద అమృతవర్షం కురిపించి బతికించాడు వాళ్ళని. అలాగే ఇంకొక చోట ఇంద్రుడు, విశ్వామిత్రుడు కుక్క మాంసం తినడానికి సిద్ధపడ్డాడు, తినలేదు. అక్కడు కటకాలు అలాంటివి. ఇంద్రుడు వచ్చి పరీక్షించి, నాయన నీ యజ్ఞం ఫలమైందని పంపించాడు. అలాగే ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఎందుకో ఇంద్రుడు అనగానే మనకి గానా బజానా ఇదే కలుస్తారు. మనకి ఒక మహానుభావులు ఉండేవారు, కావ్యకంఠ గణపతి ముని అని చెప్పి. ఆయన ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో ఉండేవారు. ఆయన విజయనగరం వారు.
అప్పట్లో విష్ణు పురాణం ఇలాంటి నవల్లా రాశారు ఆయన. ఆయన ఇంద్ర సహస్రం అని చెప్పి స్తోత్రం రాశారు. ఇంద్రుడి పేర్లు 1000 పేర్లు ఋగ్వేద మంత్రాల్లోంచి తీసుకుని స్తోత్రంలాగా. దానికి ఆయన ఒక 50 నామాల వరకు వ్యాఖ్యానం చేశారు. తర్వాత ఎందుకో వ్యాఖ్యానం ఆగిపోయింది. అది నాకు హైదరాబాద్లోను అత్తాకోడళ్ళ వీధిలో దొరికింది. అదేమిటి హైదరాబాద్లో అత్తాకోడళ్ళ వీధి ఏమిటండి అంటారా? బ్యాంక్ స్ట్రీట్ అంటారు కోటిలో. దానికి నేను పెట్టిన పేరు 76లో అత్తాకోడళ్ళ వీధిని. అత్తగారు లక్ష్మీదేవి, కోడలు సరస్వతి. లక్ష్మీదేవి బ్యాంకు బిల్డింగుల్లో ఉండేది ఆవిడ. లక్ష్మీదేవి ఎక్కడ? సరస్వతి పుస్తకాల షాపులన్నీ రోడ్ల మీద పడి ఉండేవి. తర్వాత మార్చారనుకోండి, ఇప్పుడు 90-95లోను. అక్కడ దొరికింది ఆ పుస్తకం నాకు. దాని మీద కృషి చేసి వ్యాఖ్యానం తయారు చేశాం. ఇప్పటికీ కొన్ని భాగాలు చెప్పడం జరిగింది. ఒకప్పుడు పూజా టీవీ అని ఉండేది. దాంట్లో సుమారు 270 ఎపిసోడ్స్ చెప్తే 40 నామాల వరకే అయింది. అది విశేషం. సరే ఉంచండి. అంచేత స్వామి భూరిదాహ బహుధన ప్రదుడివి నువ్వు, భూరి నహ దేహి, మాకు అన్ని రకాల సంపదలు తెచ్చిపెట్టవయ్యా మహానుభావ. ఎందుకంటే దభ్రం మాకిచ్చే సంపద గిల్లి గిల్లి ఇవ్వకు. ఇచ్చిందాకా ఉండి మా తినడానికి సరిపడి ఇంకెవరికి ఇస్తాం అంటే దభ్రం, స్వల్పమైన ధనం ఇవ్వద్దు నువ్వు. దయచేసి మాకు అద్భుతమైన ధనాన్ని ఇవ్వాలి. ఎలాగా? మేము ఉపయోగించుకోవడం కాదు, 10 మందికి ఉపయోగించేలాంటిది ఇవ్వాలి. నువ్వు అలాంటి సంపద మాకు ఇయ్యి. అందుకనే మనకి ఒక కవి గారు తెనాలిరాముడు ఇంతేనా ఇంతేనా అంటుంటాడు. ఒకతోటి ఇచ్చే కొద్దీను కాదు, దభ్రం ఇవ్వద్దు, అలా చెయ్యవద్దు. భూరి ఆభర, ఎంత ఎక్కువగా ఇవ్వగలిగితే అంత అయ్యి నువ్వు, అంతే అంతే. ఎందుకంటే భూరి ఇది అంత అల్పము కాని ధనము చేతనే మేమందరం కూడా దిత్ససి గా, మేము తక్కువ నువ్వు ఇవ్వవు, నీకు అవమానం అది. ఒకటి బెంగళూరులో 4 ఏళ్ల కింద సంఘటన. ఒక ఇండస్ట్రియలిస్టు ఉపన్యాసకుల్ని పిలిచి ఒక ఉపన్యాసానికి ₹1,00,000 ఇచ్చాడు ఆయన. రాను పోను ఏరోప్లేన్ మీద రప్పించుకుని ఉపన్యాసుడి భార్య తోడుగా ఒకళ్ళు, ఇలాగా అలాంటి వాటిలో ఇస్తే అందరూ కూడా ఆనందపడ్డారు. ఒక మహానుభావుడిని పిలిచారు. వారికి చాలా ప్రసిద్ధి ఉందిలేండి, వారి ధనాన్ని ఆశించరని చెప్పి. వారికి కూడా పిలిచి ₹1,00,000 చెక్కిస్తే వేదిక మీదే వారు ఏమన్నారు తెలుసా? ఏమిటి చెక్కు 1,00,000? మా దగ్గర గోశాల ఉంది, ఆ గ్రాసానికి ఒకరోజు కూడా సరిపోదే అని చెక్కు పక్కన పెట్టారట. వెంటనే ఆ మహానుభావుడు ఇంకో చెక్కు 1,00,000కి రాసిచ్చి ఇక్కడి నుంచి మిమ్మల్ని ఉపన్యాసానికి పిలవటం లేదన్నాడు. ఇది సుమారు 5 సంవత్సరాల కిందట బెంగళూరులో జరిగిన సంఘటన. అలా ఇచ్చేదాన్ని కూడా నువ్వు నాశనం చేసుకుంటే ఏం చేయాలయ్యా? అంచేత ప్రసాదించదలిచేవాడివి గనక పూర్తిగా అయ్యి నువ్వు. అందుకని అంటే పురుని బహూని నామాని అస్య ఇది పురునామ, అందుకోసం అని చెప్పి అలాంటి వాటి కోసం నువ్వు మాకు పురుష్టుత పట్టుకురా, మాకన్నీ ఇప్పించు అని అంటున్నారు. ఈ అవమానాల్ని మేము సహించము, దయచేసి మమ్మల్ని రక్షించు. దీనికే ఒక చోట మహానుభావుడు అంటాడు, ఎవరు? బలిచక్రవర్తి. కారే రాజులు రాజ్యములు గల్గరే గర్వోన్నతిని చెందరే వారేరీ శ్రీ మూటగట్టుకుని పోవంచాలిరే అన్నాడు ఆయన. అంటే లౌకికులను అవమానించకూడదు. కొత్త ఆంధ్రవాచకం అని మా చిన్నతనాల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఉండేది. 6వ తరగతి నుంచేమో అది వారి గవర్నమెంట్ వారి పుస్తకాలు ఉండేవి. దాంట్లో ఒక చోట వేషమహిమానో కథ. మాకు 3వ తరగతిలో మహాపండితుడు ఒక ఆయన జమీందారు దగ్గరికి వెళ్ళాడు జీవనోపాధి కోసం అని. చిరిగిన గుడ్డ లేనివి, అక్కడ గేడువాడు కూడా బయటికి గెంటి పారేశారు. జమీందారు గారు చూస్తూ ఉండి కూడా ఏం మాట్లాడలే. సరే, ఓ వారం పోయిన తర్వాత ఈ మహానుభావుడు చక్కగా గడ్డం చేయించుకుని ఎక్కడి నుంచో అద్దెకి తెచ్చుకున్న బట్టలు, ముందులు ఖద్దరు పంచ ఇలాంటివన్నీ పెట్టుకుని శాలువా కప్పుకుని పెద్ద ఇలా విభూతి ధరించి వెళ్ళేసరికి అయ్యో పండితులు వచ్చారు అంటూ పెద్ద ఆహ్వానం ఆయనకి. ఆ అమ్మగారు పాపం జమీందారు గారి భార్య, వాళ్ళు బ్రాహ్మలే.
మా భోజనం చేద్దురు కానీ మీకోసం అని చెప్పి భోజనాన్ని కూర్చోబెట్టి స్వయంగా వడ్డిస్తోంది. వడ్డిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి పరిచయం బట్టి మొదటి ముద్ద కండువాకి, రెండో ముద్ద శాలువాకి, మూడో ముద్ద పంచకి పెడుతున్నట్ట. తినండి తినండి తినండి. జమీందారు అన్నట్ట, పిచ్చెక్కిందా నీకేమిటిది అన్నాడు. లేదు స్వామి, వారం కిందట వచ్చింది నేనే. అప్పుడు నా డ్రెస్ ఇది కాదు, నా ఆహార్యం ఇది కాదు, ఇవాళ అద్దెకి తెచ్చుకున్నా. అంచేత నా వేషాన్ని చూసి మీరు గౌరవించారు తప్ప నా పాండిత్యం చూసి కాదు కదా. అంచేత ముందుగా నేను తిండి పెట్టాల్సింది ఈ వస్త్రాలకే కదా అన్నాడు. కాళ్ళు పట్టుకున్నాడు జమీందారు. అది వేషమేవా అని చెప్పి అప్పట్లో అలాంటిది. అంతేకాదు వ్యాసుడికే తప్పలేదు ఒక సందర్భంలో ఈ మాట. జనమే చేయడం వల్ల అలాగే చూడండి కళాపత్రలో రామాయణ భారతాలు ఉపన్యాసాలు చెప్తుంటారు. అంచేత అంటే చెప్పేది ఏమిటి, నీ చేతిలో అవమానపడేనా పర్వాలేదు ఉపన్యాసాలు చెప్తారు. సన్మానం దగ్గరికి వచ్చరికి ఇంతేనా, ఇలా అది కాదు భగవంతుడా అద్భుతంగా ఇస్తావయ్యా నువ్వు అంటూ చెప్తారు. తరువాత మరో శ్లోకంలో చెప్తున్నాడు చూడండి. కులోకానాం అయత్నానాం గర్విణాం ఈశ పశ్యత అస్మభ్యం క్షేత్రం ఆయుష్య వసుస్పార్భం తదా భవ. భగవంతుడా అధికారులు ఉంటారు, అధికారాంతమందు చూడవలే కదా. ఆ అయ్య సౌభాగ్యముల నుండి అధికారం వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కేస్తాయి, ఇది నేను శాశ్వతం అనుకుంటాడు. లేదు బాబు, అధికారం పోతుంది. ఇక్కడ ఏమిటి, కులోకానాం అయత్నానాం, యత్నం లేకుండా రాజ్యం వస్తుంది. గర్విణాం, అహంకరించేస్తారు ఒక్కొక్కడును. దీనికే నమ్మాళ్ళ వాళ్ళ పాశురం ఉంటుంది. ఒక మహారాజు నన్ను మించినవాడు లేడని అంటున్నట్ట. శత్రువులచి జయించారు, అతను కాస్త అడుక్కు తినే స్థితికి వచ్చాడు. అలాంటి స్థితి లోపల పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవడానికి, ముష్టడుక్కోవడానికి చీకటి వేళ ఒంటి నిండా మసి పూనుకుని బయలుదేరి పెడుతూ దీపాలు లేని వీధుల్లో తిరుగుతున్నట్ట. తిరుగుతుండగా అప్పుడే ఒక నల్ల కుక్క ప్రసవించి కుక్క పిల్లల్ని పెట్టింది. ఈయన తిరుగుతూ తిరుగుతూ వెళ్ళి దాని మీద కాలేశాడు. అది పిక్క పట్టుకుంది, బొచ్చ కింద పారితే కుయ్యో ముర్రో నడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు కాగడాలు పట్టుకొచ్చారట. వచ్చి ఈయన మహారాజు కదా మనకి, ఒకప్పుడు దీపాలు లేవు ముర్రో అని చెప్పడానికి వెడితే మొహం కూడా చూడలేదు, ఇవాళ వచ్చాడా ఇక్కడికి. ఇది స్థితి ఆళ్ళవార్ల పాత్రలో. ఎంతోమంది ఇలా చెదిరిపోతారు అహంకారంతో. అలాంటిది కాదు. గర్భిణాం ఈశ పశ్యతాం, వాళ్ళందరినీ చూడవయ్యా. అస్మభ్యం, మా కోసం క్షేత్రం ఆయుష్య వసు స్పార్హం తదా భవ. నువ్వేం చేయాలి, మాకు క్షేత్రం ఇయ్యి, మా క్షేత్రంలో 10 మంది మాతో పాటు ఉంటారు. అంతేకాదు ఆయు, మేము జీవించే కాలం సగ్గా అందరికీ సంపదలు ఇవ్వాలి. అంతేకాదు వసు స్పార్హం, స్పృహణీయమైన సంపదలు అది కూడా మాకు సమర్పించాలి. తదా భవ. ఇదే మనకి ఋగ్వేదంలో మంత్రము. బింది విశ్వ అపద్విష పరిబాధో జహీమృధ వసుస్పార్హం సదాభర. ఇదిగో వసుస్పార్థం తదా భవ ఉంది కదా, అక్కడ తదా భర అంటుంది. అక్కడ విశ్వాద్విష అపబింది, సకల ప్రపంచంలో ఉండేలాంటి ద్వేషులని దుర్మార్గులని అపబింది నశింపజేసేసేయి, చీల్చివేయి. బాధ మృధ, బాధకములైన సంగ్రామము లోపల వాళ్ళని జయించేలా చేయి మమ్మల్ని. పరిజహి, తొలగించు, చంపవనంటలే, పరిజహి, వాళ్ళని దూరంగా పోనిచ్చేసేయి. స్పార్హం అంటే స్పృహణీయమైనది. మన వాళ్ళు షాపుల పేరు స్పా అంటాడు, ఎక్కడి నుంచి ఋగ్వేద మంత్రం. స్పృహణీయమైనది. తత్ వసు ఆభర, అలాంటి సంపద స్పృహణీయం, గుర్తు చేసుకోవాలి, ఇది గొప్పదని చెప్పి అలాంటిది ఆ సంపదని అందించు. అంటే నశ్వరమైన లోకాల్లో ఉన్నాను నేను, అది దాటి అంచేత గర్వపడను నేను, ఈ లోకాన్ని దాటి నిన్ను చేరుకోవాలనుకుంటాను. నా మీద దయచేసి నాకు క్షేత్రము, ఆయుష్, ఘనతరమైన సంపద నీవు ప్రసాదించవయ్యా స్వామి. ఇది అంతేకాదు
దీనికే ఒక పాఠాంతర శ్లోకం కూడా ఉంది. లోకానాం ఉపపన్నానాం గర్విణాం ఈశ పశ్యతాం అస్మభ్యం క్షేత్రం ఆయుష్య వసుస్పార్హం తదాభర. ఇది రెండో లైన్ ఒకటే ఉంది. లోకానాం ఉపపన్నానాం గర్విణాం, లోకాలలో ఏదో సంపద వస్తే అహంకరించే వాళ్ళు ఉంటారే, చూడొచ్చు కదా. ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని చూడొచ్చు. ఎంత అహంకారం అంటే, నిన్న మొన్నటిదాకా మామూలుగా ఉన్నవాడు కాస్త కీర్తి రాగానే, కాస్త ధనం రాగానే, అందుకనే భర్తుడే చెప్తాడు, తెలివి యొకింత లేని ఎడ తృప్తుడనై కరిభంగి చరించితే సర్వమున్ తెలిసి తినటంచు. పెద్దల దగ్గరికి వెడితే తెలుస్తుంది అలాంటి వాళ్ళు. అదనమాట. అలాంటి సంపదలు మాకు కలిగిన మంచి సంపదలు కలిగించు. అంతేకాదు, ఏం చేత లజ్జాం అస్మదీయాం గృణానిదే త్వమేవ వేత్సి నస్తూర్ణం ఇది స్తోత్రభ్యం ఆభర. దీనికి వేదమంత్రమే లేదు, కానీ అధర్వణ వేదంలో ముష్టెత్తుకునేవాడు ఎంత యాతన పడతాడో మంత్రాలు ఉన్నాయి ఇక్కడ. అది విశేషం. ఏమిటి? లజ్జాం అస్మదీయాం గృణానిదే త్వమేవ వేత్సి. నేను ఎంత సిగ్గుపడుతున్నానో, ఎంత సిగ్గుపడతానో యాచన చేయడానికి, అది నీకే తెలుసు కదయ్యా. ఇంచేత నువ్వు యాచకులాగే ఉంటావు కదా, దాంట్లో బాధ ఏమిటో నీకు తెలుసు కదా. అందుకని గృణానిదే, దయ కలిగిన స్వామి, త్వమేవ వేస్తి నహ తూర్ణం, నాలో ఉండే యాచన ఎంత కష్టమో నీకు తెలుస్తుంది. అది డు నాట్ డల్ ది పామ్ బై హస్బెండరీ. ఎవరికైనా చేయి చాచాడంటే వాడికి ఇచ్చేది అంటే షేక్స్పియర్ ఒక తోట. నా స్తూర్ణం ఇదం స్తోతృభ్య ఆభర. మాకందరికీ కూడా స్తోత్రము చేసేవారికి నీ చూపు మాత్రం చేత సంపదలయ్యి. వీటికి పురాణ గాథలు బోళ్ళన్నీ మీకే తెలుసును, నేను చెప్పక్కర్లేదు. అంచేత అలాంటిది మాకు అందించు స్వామి అని ప్రార్థన చేస్తున్నాడు జైమిని మహర్షి. మళ్ళీ వేరే సందర్భంలో వేరే శ్లోకంలో మాట్లాడుకుందాం. స్వస్తి.